హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు మొక్కలన్నిటికీ కూడా మనము నెలకొకసారి ఎలాంటి ఫర్టిలైజర్స్ అన్ని కలిపి కూడా మిక్చర్ లాగా మనం మొక్కలకి ఇవ్వాలి. ఇదంతా కూడా నేను మీకు కలిపి చూపిస్తానండి వీడియోలో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటది. ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను. లేదా shresthagarden.in వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక 2-3 మంత్స్ నుండి అయితే నేను చాలా బిజీగా ఉండండి. పిల్లలు కూడా బిజీగా ఉండే, అందుకని సీడ్స్ ప్యాకింగ్, పోస్టింగ్ ఇదంతా కష్టం అయిపోయింది. మరి ఎవరైతే ఆర్డర్ చేసినారో చాలా మంది ఆర్డర్ చేసినారండి. మరి ఆర్డర్ చేసి రిప్లై కోసం వెయిట్ చేసిన వాళ్ళకి నేను సారీ చెప్తున్నాను ముఖ్యంగా. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ అలాగేం కాదు, నేను మళ్ళీ రీస్టార్ట్ చేసినాను. తప్పకుండా మీరు ఆర్డర్ చేయగానే నేను వెంటనే సీడ్స్ ప్యాక్ చేసి పంపించేస్తాను. మీకు విత్ ఇన్ 5 to 7 days లోపు మీకు సీడ్స్ అయితే అందుతాయండి. ఈ రోజు సూపర్ మిక్చర్ ఫర్టిలైజర్ ఎట్లా కలుపుకోవాలో ఇప్పుడు చూపించేస్తానండి. ఇక్కడ చూడండి, ఇది వెర్మి కంపోస్ట్ నేను తీసుకున్నాను, ఒక 3 kgలంతా. మీరు వెర్మి కంపోస్ట్ లేకపోతే కిచెన్ కంపోస్ట్ తీసుకోవచ్చు, లేదా పశువుల ఎరువు కూడా మీరు తీసుకోవచ్చండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి. నేనైతే వెర్మి కంపోస్ట్ ఒక 3 kgలు తీసుకున్నాను. అంటే ఒక టబ్ తీసుకోండి. మన కేజీలు కరెక్ట్ గా మనం అందా ఇట్లా కరెక్ట్ గా వేసుకోలేం కదా. ఒక 3 వంతులంతా వెర్మి కంపోస్ట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి వేపపిండి అండి. వేపపిండి నీమ్ కేక్ అంటాం కదా అది. అయితే నీమ్ కేక్ వచ్చి నేను 1/2 kg తీసుకుంటున్నాను. మరి వేరు పురుగులు ఏవి కూడా రాకుండా, వేరు తెగుళ్లు రాకుండా మొక్కకు, మరి మట్టిలో ఎటువంటి ఫంగస్ ప్రాబ్లమ్స్ గానీ ఏవైనా పురుగులు ఉన్నా కూడా మరి ఈ నీమ్ కేక్ అనేది చాలా బాగా నివారిస్తుంది. అట్లనే ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుందండి. మరి చాలా బాగుంటది. ఇది ఒక 1/2 kg నేను తీసుకుంటున్నాను. చూడండి, 3 కిలోలు అయితే వెర్మి కంపోస్ట్ ఆర్ కిచెన్ కంపోస్ట్ ఆర్ పశువుల ఎరువు ఏదన్నా ఒకటి మూడిట్లల్లా. నెక్స్ట్ నీమ్ కేక్ వచ్చేసి 1/2 kg. ఇది వచ్చి నేను బోన్ మీల్ అండి. చూడండి, ఇది నిన్ననే నేను ఒక 2 kgs తెచ్చుకున్నాను. మాకు ఇక్కడ ఫర్టిలైజర్ స్టోర్ లో కుషాయిగూడ దగ్గర 70 రూపీస్ కేజీ పడుతుందండి ఈ ఫర్టిలైజర్. ఏంటి బోన్ మీల్. చూడండి, ఇది కూడా ఒక 1/2 kg నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా. ఒకవేళ బోన్ మీల్ వాడని వాళ్ళు నేను చూపించినాను కదండి మీకు, బోన్ మీల్ కి సబ్స్టిట్యూట్, మీరు అది వాడుకోవచ్చు ఆ ప్లేస్ లా. చూడండి, ఇవి రెండు 1/2 kg వర్మీ కంపోస్ట్ ఒక్కటే నేను 3 kgs తీసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు నేను ఇంకొకటి యాడ్ చేసుకుంటాను. ఇది ఏంటంటే సీవిడ్ గ్రాన్యూల్స్ అండి. ఇది మనం మంత్లీకి ఒకసారి ఇట్లా కనీసం ఇట్లా మంచి మిక్చర్ కలిపిస్తే మన మొక్కలకి చాలా బాగుంటది. సీవిడ్ గ్రాన్యూల్స్ అనేటి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి దాంట్లో, మొక్కకు చాలా అవసరమైనటువంటి పోషకాలు. అందుకని ఇవి తప్పకుండా వేయండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను ప్యాకెట్. 1 kg ప్యాకెట్ నాకు ఇక్కడ ఫర్టిలైజర్ స్టోర్ లోనే ఈజీగా దొరుకుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి 2 గుప్పిళ్ళంతా వేస్తున్నాను. చూడండి, 2 గుప్పిళ్ళు హ్యాండ్ఫుల్. ఓకేనా. ఇంత ఫర్టిలైజర్ ఇదంతా మిక్చర్ కి 2 గుప్పిళ్ళు వేస్తున్నాను, సరిపోతుంది. మళ్ళీ తర్వాత మనం లిక్విడ్ ఫామ్ లో వేస్తూనే ఉంటాం కదండి. ఇవన్నీ కూడా సీవిడ్ గ్రాన్యూల్స్ కూడా మీరు 1/2 kg తీసుకోండి. నెక్స్ట్ ఈ ఎప్సమ్ సాల్ట్ ఒక్కటి మాత్రమే 2 గుప్పెళ్ళంతా తీసుకోండి. ఈ మిక్చర్ అంతటిని కూడా బాగా కలిపేసేసుకోండి. మొత్తం కూడా చక్కగా కలిసేటట్టుగా. ఇంకొకటి మస్టర్డ్ కేక్ ఉంటే మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి. ఒక 1/2 kg మస్టర్డ్ కేక్ నాకు నిన్న దొరకలేదండి, రేపు ఇస్తానని చెప్పిండ్రు వాళ్ళు. ఇంకా నేను మొక్కలకైతే ఫర్టిలైజర్ ఇచ్చేయాలని చెప్పి నేను ఇస్తున్నాను. పైనుండి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా ఒకటి మిస్ అయితే మనము ఈ ఉన్న మట్టుకు మనం కలిపేసి ఇచ్చేసి ఏదైతే మిస్ అయిందో ఆ ఫర్టిలైజర్ ఒకటి మళ్ళీ మనం యాడ్ చేయొచ్చు పైనుండి. ఏం ప్రాబ్లం కాదు. ఒక రోజుల్లోనే మనం యాడ్ చేయొచ్చు, లేదా 2 రోజులకు యాడ్ చేయొచ్చు. ఎప్పుడైనా యాడ్ చేయొచ్చు. ఏం టెన్షన్ ఉండదు, భయం ఉండదు. ఓకేనా.
చూడండి ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. మనం ఒక్కొక్క మొక్కకి ఎంత అవసరమో అంత చొప్పున మనం ఈ సూపర్ ఫుడ్ అయితే అందించాలి. ఇప్పుడు చూడండి ఈ మందార మొక్కకు నేను వేసి చూపిస్తాను. ఇది నాటు మందార మొక్క కదా, ఈ మొక్కకి వేసాను చూడండి. ముందైతే మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఇట్లా మట్టిలో ఉంటున్నటువంటి ఏవైనా ఇట్లా పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, కలుపు మొక్కలు ఏవి కూడా ఉండొద్దు, గడ్డి గాని ఏది ఉన్నా కూడా తీసేయాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా తీసేసిన తర్వాత మట్టి అంతా కూడా బాగా లూజ్ చేయాలి. ఫస్ట్ ఆ పని కంపల్సరీగా చేయాలి, ఓకేనా. ఈ పిచ్చి మొక్కలు పెట్టేసి మనం అట్లానే ఫర్టిలైజర్ ఇచ్చినాం అనుకోండి, మనం ఇచ్చిన ఫర్టిలైజర్ లో మరి ఈ మొక్కలు పిచ్చి మొక్కలు ఎక్కువ తీసుకుంటుంటాయి, అవి స్ట్రాంగ్ గా పెరిగిపోతాయి. మెయిన్ మొక్కకు అందవలసిన పోషకాలన్నీ కూడా ఆ పిచ్చి మొక్కలు తీసుకుంటూ ఉంటాయి అనమాట. ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ మొక్కకి నేను ఎంత ఫర్టిలైజర్ ఇస్తానో ఇక్కడ చూడండి. చక్కగా ఇదొక 10 లీటర్స్ బకెట్ లో పెట్టినానండి మందార మొక్క నేను. ఇంత సైజు దాంతోని ఒక పావు కిలో అనుకోండి, ఇప్పుడు పావు కిలో వచ్చింది అనుకోండి, దానికి అంతా నేను వేసేసినాను చూడండి. చక్కగా సరిపోతుందండి ఇంత. ఇది చిన్నది కదా 10 లీటర్ల బకెట్, మరి మంచిగా సరిపోతుంది. అన్ని కలిసిన మిశ్రమం కదా, చాలా బాగా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. మరి మొగ్గల పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నీళ్ళు వేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక మొక్కకు కూడా నేను చూపిస్తాను. ఇట్లా ఎప్పటికప్పుడు పండు బారిపోయిన ఆకులు ఏవైనా ఉంటే వెంటనే తీసేసుకోండి, మొక్క పైన అలాగే ఉంచేయకండి. మరి చాలా మట్టుకు అక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతా ఉంటది అనమాట. నెక్స్ట్ ఈ మల్లె మొక్కకి ఇచ్చి చూపిస్తా చూడండి. ఈ మల్లె మొక్క వచ్చి ఇది సెకండ్ టైం థర్డ్ టైం పూస్తుందండి ఇది. ఇక్కడ చూడండి మొత్తం ఇది ఈ బకెట్ లో 20 లీటర్స్ బకెట్ లో ఉంది. ఇందాక నేను 10 లీటర్స్ బకెట్ కి ఒకటే డబ్బా వేసినాను కదా, ఒక పావు కిలో అంతే వేసినాను అనుకోండి. అంటే ఇట్లా మనం 2 చేతులతో పట్టుకుంటే రెండు హ్యాండ్స్ ఫుల్ వచ్చేటంతా వేసినాను. ఇప్పుడు ఈ మొక్కకి ఎంత వేస్తానో చూడండి. ఇట్లా దీంట్లో కూడా మట్టి అంతా కూడా లూజ్ చేసేస్తే ఆ వేర్లకు చక్కగా గాలి అనేది తగులుతుందండి. ఈ కింద ఏమి కూడా పిచ్చి మొక్కలు ఏమి ఉండకుండా తీసేసుకొని బాగా మట్టి అంతా లూజ్ చేసుకొని మరి ఇదే ఫర్టిలైజర్ ని మనం అన్ని రకాల పూల మొక్కలకు, కాయగూర మొక్కలకు, పండ్ల మొక్కలకు అన్నిటికీ ఇవ్వచ్చు, ఏ భయం ఉండదు. చూడండి ఇక్కడ చూడండి, ఇది పెద్ద సైజు కదా, అంటే 20 లీటర్స్ డబల్ కదా, అందుకని నేను 2 డబ్బాలు ఇక్కడ ఇస్తున్నాను. మల్లె మొక్కలు, మందార మొక్కలు ఇవి హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి. వీటికి సీజన్ లో మనము ఎక్కువగా ఫీడింగ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ అంటే 15 రోజులకు ఒకసారి ఫీడింగ్ చేస్తూ ఉండాలి. మీకు వీలు అవ్వకపోతే ఒకవేళ కనీసం నెలకు ఒకసారైనా ఈ విధంగా మీరు ఇలాంటి మంచి సూపర్ ఫుడ్ మిక్చర్ అయితే మీరు మొక్కలకు అందిస్తేనే మనకు చక్కగా పూలు పూస్తాయండి. మిగతా అంతా మీరు ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి గార్డెన్ లో. మరి 15 రోజులకు ఇస్తే మరీ బెస్ట్. మరి మంచి కాపు అయితే, కూరగాయల మొక్కలు అయితే మంచి కాపు చూస్తాము, ఫ్లవర్స్ అయితే చక్కగా ఫ్లవర్స్ పూస్తాయి. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.